వీటెన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. జమ్మలమడుగు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 7 నియోజకవర్గాల నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా జనసేన, బీజేపీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలు. ఎన్నికల్లో కడప ఎంపీగా విజయడంకా మోగిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు 7 నియోజకవర్గాల కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా ఈరోజు కూటమిలో ఉన్న జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు సహకారంతో ఈరోజు పార్లమెంట్లో కూడా విజయ డంకా మోగిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళతో పాటు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ 10 ఏళ్లలో డెవలప్మెంట్ చేసినారు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, జనసేన నాయకుడు స్వచ్ఛందమైన మనసు, ప్రజా వ్యతిరేక ఓటు చీలకోకుండా ఆయనతోనే తొలి ప్రయత్నంగా ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాతనే పార్టీలు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం తీసుకోవడం, దాంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కూటమై రేపు రానున్న 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి కడప జిల్లాలో ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మరొకసారి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారికి, 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ సహకారంతోనే రేపు ఎంపీ పార్లమెంట్ కడప ఎంపీని మేము విజయదంకాలో మోగిస్తామని కూడా తెలియజేస్తున్నాం.